ఈరోజు మళ్ళీ ఇంకొకసారి అయేషా గారు అండ్ రీతు గారి మధ్యలో మాటల యుద్ధం జరిగింది. సో, ఇక్కడ ఎవరిది కరెక్టు అని అనుకోవాలి అనేది ఒకసారి మీరు గూడా ఆలోచించాలి. సో, అక్కడ కిచెన్ ప్లాట్‌ఫార్మ్ కడిగే దగ్గర సో, ఇది గూడా కడగలేదా? ఇది గూడా చేయలేదా? అని ఏదో యాటిట్యూడ్ సెటైర్‌గా అయేషా గారు మాట్లాడటం. దానికి రీతు గారు సమాధానం ఏదో చెప్తుంటే ఆమె ఇంకా యాటిట్యూడ్‌గా ఆమె వాయిస్ తెలుసు కదా! సో, విపరీతమైన యాటిట్యూడ్ చూపిస్తుందండి. మరి ఇది దేనికి దారి తీస్తుందో తెలీదు గానీ, సో, దానికి పెద్ద గొడవగా మాట్లాడటం. సో, దానికి రీతు చౌదరి గారు గూడా సమానంగానే ధీటుగానే పోరాడారని జెప్పాలి. కానీ అయేషా గారు మాత్రం కొంచెం టూ మచ్ వాయిస్ రైజ్ జేసేసింది. సో, డిమాండ్ పవన్ గూడా వచ్చేసేదో సర్ది చెప్పాలని జూస్తే, అతని మీద గూడా యాటిట్యూడ్ చూపిచ్చింది. సో, ఇలా అయితే నీ గేమ్ ఓవర్. సో, నేను ఆల్రెడీ చెప్పాను. ఆమెకి సపోర్ట్ చేస్తున్నావా? అది ఇది అని అతని మీద గూడా సో, ఆ ఓవరాల్‌గా అయేషా గారి యొక్క యాటిట్యూడ్‌ని టూ మచ్ అని జెప్పొచ్చు. సో, ఎక్కువ చూడలేకపోతున్నాం. అసలు మొత్తం గజిబిజి గందరగోళం జేసేస్తుంది. అది కొంచెం తగ్గించుకుంటే అయేషా గారికే బెటర్ అనిపిస్తుంది.